హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ లంచ్లోకి సొరకాయ కర్రీ చేశాను. ఇది ఎలా చేశానంటే, ముందు మామూలుగా ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేసేసి, తాలింపులో శనగపప్పు వేయను, ఒట్టి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయ గిల్లి వేసి, కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెడతాను. తాలింపు పెట్టినాక ఉల్లిపాయలు వేసేస్తా. ఉల్లిపాయలు వేసినాక ఉల్లిపాయలు కొంచెం వేగినాక సొరకాయ ముక్కలు వేసేస్తా. సొరకాయ ముక్కలు వేసినాక కొంచెం సిమ్లో పెట్టి మూత పెడతా. కొంచెం సేపు మగ్గినాక సొరకాయ ముక్కలు మళ్ళీ ఉప్పు పసుపు వేస్తా. ఉప్పు పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గనిస్తానమాట. మళ్ళీ మగ్గనిచ్చి కొంచెం ఇంకా సొరకాయ ఇంకొంచెం మెత్తగా బాగుండాలంటే కొంచెం వాటర్ పోస్తా. కొంచెం వాటర్ పోసి అప్పుడు కొంచెం కారం వేస్తా. కారం వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ బాగా మగ్గనిస్తా. మగ్గనిచ్చినాక ఇంకా పచ్చిపాలు ఉంటాయి కదా, ఆ పచ్చిపాలు పోసేసి సొరకాయ కూరలో ఎట్లా ఉంటుందన్నమాట. పచ్చిపాలు పోసేసి బాగా ఎగరనెత్తిన గట్టిగా అవుద్దని బాగా నేను కొంచెం గుజ్జుగా కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుందని ఇట్లా చేస్తానన్నమాట. సొరకాయ పాలు పోసి చాలా ఈజీ ప్రొసీజర్. ఇది కూడా చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా. చాలా బాగుంటాయి, ఎమ్మీగా ఉంటుంది కూర. సొరకాయ మంచిది కదా మన ఆరోగ్యానికి. మేము ఇక ఇవే తింటాం, సొరకాయ బీరకాయ ఇవే తింటాం ఎక్కువ. నాన్ వెజ్ ఏమో తింటలేదు. ఇంకా ఈ వంటకాలు చేస్తూ ఉంటాను. ఇంకేమన్నా వెరైటీలు చేస్తాను, అవి కూడా చూపిస్తాను ముందు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.